ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఖమ్మంలో ప్రతి నెల అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతున్న విషయం అందరికీ తెలుసు కదండి. మరి జూలై నెలలో మొదటి మంగళవారం అనగా 2వ తారీఖు, జూలై 2వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి కృష్ణ ఫంక్షన్ హాల్లో కాదు, కృష్ణ ఫంక్షన్ని మార్చేసాము. అనేక మంది ప్రజలు రావడం మరి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మరి ఈ నెల నుంచి, జూలై నెల నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని రామ్లీలా ఫంక్షన్ హాల్ కల్వరి టెంపుల్ ఎదురుగా గాంధీ చౌక్, ఖమ్మం బైపాస్ రోడ్, ఖమ్మంలో జరుగుతూ ఉంది. మరి ఈ విషయాన్ని, సమాచారాన్ని అందరికీ తెలియచేయండి. అనేక మంది తరలి రండి. దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. దైవ సేవకుడి ద్వారా దేవుడు అనేక మంది ప్రజల కన్నీటిని దేవుడు తుడుస్తూ ఉన్నారు. మీరు ఆత్మీకంగా మిమ్మల్ని నడిపించడానికి, ప్రోత్సహించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఆమెన్. ఎన్ని సమస్యలు ఉండి ఆ సమస్యలతో పోరాడుతూ చాలా ఆత్మీకంగా పడిపోయిన పరిస్థితి ఏమో, కానీ ఆ సమస్యలు గొప్పవి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. ఆమెన్. ఆయన వైపు చూసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు మీ జీవితంలో జరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఈ స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్నారు. తప్పక పాల్గొండి, దైవ దీవెనలు పొందండి. అనేకులకు మరి సమాచారాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మర్చిపోకండి, కృష్ణ ఫంక్షన్ హాల్ కాదు, రామ్లీలా ఫంక్షన్ హాల్, కల్వరి టెంపుల్ ఎదురుగా, ఖమ్మం బైపాస్ రోడ్, గాంధీ చౌక్, ఖమ్మం. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా అద్భుతంగా ప్రతిరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదండి. చాలా చక్కగా ఆయన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం. అనేకమైన విషయాలను దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి ఆత్మీయ జీవితాల్లో దేవుని బిడ్డలముగా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రత్యేకింపబడిన వారిగా ముందుకు సాగాలో, ఇలా అనేకమైన విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ కృప చూపిస్తూ ఉన్నారు. మన బ్రతుకులు మార్చిపడుతూ ఉన్నాయి కదా. ఉదయం లేవగానే ఇలా అందరము కలిసి దేవుని మాటలు ధ్యానించడం ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయు దేవుడు ఆయన. ఆమేన్. శక్తిహీనులుగా చాలా విషయాలలో దిగజారిపోయిన పరిస్థితి అనుకుంటా. నా శక్తి సరిపోవట్లేదండి, నా వల్ల అవ్వట్లేదు, ఇంతవరకు నా కుటుంబాన్ని పోషించానేమో కానీ ఇప్పుడు నా వల్ల అవ్వట్లేదు, ఇప్పుడు నా జీవితంలో ఇంతవరకు ముందుకు వెళ్ళాను కానీ ఇంకా ఈ భయంకరమైన సమస్యలను బట్టి నా వల్ల అవ్వట్లేదు. అలా చాలా విషయాలలో బాధపడుతూ ఉన్నారా? నా వల్ల కావట్లేదు, శక్తిహీనులుగా అయిపోయారా? లేదా అనారోగ్య పరిస్థితుల వల్ల శక్తిహీనతతో ఉన్నారా? దేవుడు అంటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో మీరు శక్తిహీనులుగా ఉన్న బలాభివృద్ధిని నేను కలగచేస్తానని. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో పరిస్థితులు, ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇలా చాలా విషయాల్లో శక్తిని కోల్పోయారేమో, బలము చాలట్లేదేమో, కానీ దేవుడే, ఆయనే మనకు బలాన్ని ఇచ్చి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమె. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, చాలా మట్టుకు చూడండి, మన వల్ల మరి ఎంత ప్రయత్నించినా కొన్ని పరిస్థితులు మన వల్ల కాకుండా పోతుంది.
కానీ ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మంచి మాటలు తెలియజేస్తున్నారు. ఆయన బలాన్నిచ్చే దేవుడు. చూడండి, మనుషులు మనం శక్తిహీనతలో ఉంటే, అంటే సర్వం అంతా కోల్పోయి నిస్సాయ స్థితిలో ఉన్న సమయంలో ఇంకా మనల్ని దిగజారేటట్టుగా చేస్తూ ఉంటారు. మరి మాటల వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ పనుల వల్ల, ఇలా అన్ని విషయాల్లో, అన్ని కోణాలలో మనము మరి ముందుకు వెళ్ళొద్దని, అభివృద్ధిలోనికి నడిపించబడద్దని ఎన్నో విషయాల్లో మనల్ని దిగజారింపు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. మనం శక్తిహీనతతో ఉన్నా, మనము చాలా సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో ఉన్న ఆయన తల బలాన్నిచ్చి నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. చక్కని మాటలు కదా. అందుకనే ప్రతి విషయంలో, మరి ఏ విషయంలోనైనా మనము బలహీనులుగా ఉన్నప్పుడు, శక్తిహీనులుగా ఉన్నప్పుడు, దేవా నీవే నా దేవుడవై ఉన్నావయ్యా, నీ శక్తి నాకు కలగచేయండి అయ్యా, నీవు నాకు తోడుగా ఉండండి అయ్యా అని మనం ప్రార్థిస్తే, ఆయన సహాయం కోరితే ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఏలియా కూడా ఇంత మట్టుకు చాలయ్యా అని అలా బదలీ వృక్షం మీద కూర్చున్నాడు. బదలీ వృక్షం కింద కూర్చున్నాడు. కానీ దేవుడు అంటున్నారు, ఏలియా నువ్వు చేయవలసిన ప్రయాణం ఇంకా ఉంది. ఆమె దేవుడే మంచి శక్తిని, మరి బలాన్ని ఆ ఏలియాలో నింపి ముందుకు నడిపించారు. ఆమె ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడే నీకు బలాన్ని ఇచ్చి నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండు. ఏ విషయాన్ని చూసి భయపడకు, బెదరకు, జడియకు, దిగులు పడకు, ప్రార్థించు. అది ఏ సమస్య అయినా, పిల్లల విషయంలోనే కానీ, ఆర్థిక ఇబ్బందులలోనే కానీ, లేకపోతే మానసికంగా, శారీరకంగా, అన్ని విషయాల్లో మరి ఆత్మికంగా పడిపోయిన పరిస్థితి ఏమో, దేవుడే తన శక్తిని నింపి నిన్ను నడిపించనే ఉన్నారు. అందుకనే ప్రార్థించు. ప్రతి విషయంలో ప్రార్థనని ముందు పెట్టు. ప్రార్థన నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతుంది. ప్రార్థన నిన్ను అద్భుతకరంగా నడిపిస్తుంది. ప్రార్థన నీకు సహాయం చేస్తూ ఉంది. ఆమేన్. నీ మార్గాలను సరళం చేస్తుంది ప్రార్థన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయంలోనైనా ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆమె ఉదయకాల సమయంలో శక్తిహీనంగా ఉన్నానయ్యా, నేను నాకు తోడుగా ఉండమని అడుగుదామా? ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నా ఆ విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆమె అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్న దేవుడవయ్యా, శక్తిహీనులకు బలాన్ని ఇచ్చే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో ఏ విషయాలలో నిరుత్సాహపడుతున్నారో, శక్తిహీనులుగా ఉన్నారో అయా, ఇదిగోండి చదువుల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలోనే కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలోనే కావచ్చు, లేకపోతే ప్రభా ఇదిగోండి ఎన్నో సంవత్సరాలకు లేదా దీర్ఘకాలపు అనారోగ్యాలు, లేదా నా గర్భం తెరవబడట్లేదు, వివాహాలు జరగట్లేదు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు ఎవరు అర్థం చేసుకోవట్లేదని మీరు చాలా స్థితిలో శక్తిహీనులుగా ఉన్నారేమో. కానీ అయా ఉదయకాల సమయంలో మీరు ప్రతి ఒక్కరి జీవితాల్లో బలము నింపండి, బలమునిచ్చి నడిపించండి అయ్యా. ప్రార్థించే వారిగా లేపండి అయ్యా. ఏది కావాలన్నా, ఏ విషయంలో బాధపడుతున్నా మొదటిగా ప్రార్థించే అనుభవంలోనికి నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో అయా అలసిపోయారేమో ప్రభా, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం అయా. సహాయం చేయండి. మా ప్రియులందరికీ మీరు తోడుగా మంచి ఆరోగ్యాలు, క్షేమం కలుగును గాక. మీ జ్ఞానము చేత నింపుని, ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో అయా చిన్న బిడ్డలు ప్రభా ఇదిగోండి, యవ్వనస్తులు అయా ఇదిగోండి, ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అయా ఇదిగోండి, ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానము దయచేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి. గొప్పవారగుదురు కాక, చేస్తున్న ప్రయత్నంలో, పనులలో మీరు తోడే ఉందరు కాక. బ్లెస్ చేయండి, మీరే తోడుగా ఉండండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అనారోగ్య స్థితిలో ఉన్నారు, మంచి ఆరోగ్యాలతో నింపబడిన కాక. ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.